అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ తొలి ఏకాదశి, గురు పూర్ణిమ, బోనాలు, సంకటహర చతుర్థి, శ్రావణ మాసము, నాగుల పంచమి, వారాహి నవరాత్రులు ఇలా ఎన్నో ముఖ్యమైన పండుగల శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ విశ్వావసునామ సంవత్సరము 2025వ సంవత్సరం జూలై మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, ఆ పండుగల యొక్క విశిష్టత, ముఖ్యమైన రోజులు, వివాహ గృహప్రవేశాలకు ఇంకా ఏవైనా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి ఏ ఏ రోజుల్లో బాగుంది, ఆ రోజులు ఏమిటి, వారము, రోజు, తిథి, నక్షత్రము ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. మనకి జూలై మాసము 2025వ సంవత్సరం అంటే శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఆషాఢ శుద్ధ షష్ఠి నుంచి శ్రావణ శుద్ధ సప్తమి వరకు, అంటే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు. 1వ తేదీ నుంచి మనకి 24 వరకు కూడా ఆషాఢ మాసం ఉంటుంది. 25 నుంచి మనకి శ్రావణ మాసం మొదలవుతుంది. జూలై 8 వరకు కూడా మనకి గురుమూఢమి ఉంటుంది. మళ్ళీ ఆషాఢ మాసం 24 వరకు ఉంటుంది. ఈ గురుమూఢమి రోజుల్లో కానీ ఆషాఢ మాసంలో కానీ మనకి గృహప్రవేశాలకు కానీ పెద్ద పెద్ద శుభకార్యాలు చేసుకోవడానికి కానీ ఇంకా వివాహానికి కానీ ఎటువంటి ముహూర్తాలు అయితే ఉండవండి. ఇంకా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి ఉంటుంది. తర్వాత 25 శ్రావణ మాసం నుంచి మనకి అన్ని శుభకార్యాలు కూడా మొదలవుతాయి. మనకి జూలై మాసంలో 1వ తేదీ నుంచి ఏమేమి ఉన్నాయో చూద్దామండి. జూలై 1వ తేదీ మంగళవారం, ఈరోజు తిథి షష్ఠి తిథి, నక్షత్రము పుబ్బా నక్షత్రము. ఈరోజు కుసుమహరనాథ జయంతిగా జరుపుకుంటారు. ఇంకా ఈరోజు స్కంద షష్ఠి, అంటే స్కంద షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించినట్లయితే వివాహ, సంతానము, గ్రహ దోషాలు ఇలాంటి ఏమున్నా కూడా తొలగుతాయి. ఇక 2వ తేదీ బుధవారం, ఈరోజు సప్తమి తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈరోజు శయన. ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ తొలి ఏకాదశి, గురు పౌర్ణమి మరియు సంకటహర చతుర్థి, బోనాలు, శ్రావణ మాసము, నాగుల పంచమి ఇలా మరెన్నో ముఖ్యమైన పండుగల శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ విశ్వావసునామ సంవత్సరము 2025వ సంవత్సరం జూలై మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, ఆ పండుగల యొక్క విశిష్టత, ముఖ్యమైన రోజులు, వివాహ గృహప్రవేశాలకు ఇంకా ఏవైనా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి ఏ ఏ రోజుల్లో బాగుంది, ఆ రోజులు ఏమిటి, వారము, రోజు, తిథి, నక్షత్రము ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. మనకి జూలై మాసము 2025వ సంవత్సరం అంటే శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఆషాఢ శుద్ధ షష్ఠి నుంచి శ్రావణ శుద్ధ సప్తమి వరకు, అంటే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు. 1వ తేదీ నుంచి మనకి 24 వరకు కూడా ఆషాఢ మాసం ఉంటుంది. 25 నుంచి మనకి శ్రావణ మాసం మొదలవుతుంది. జూలై 8 వరకు కూడా మనకి గురుమూఢమి ఉంటుంది. మళ్ళీ ఆషాఢ మాసం 24 వరకు ఉంటుంది. ఈ గురుమూఢమి రోజుల్లో కానీ ఆషాఢ మాసంలో కానీ మనకి గృహప్రవేశాలకు కానీ పెద్ద పెద్ద శుభకార్యాలు చేసుకోవడానికి కానీ ఇంకా వివాహానికి కానీ ఎటువంటి ముహూర్తాలు అయితే ఉండవండి. ఇంకా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి ఉంటుంది. తర్వాత 25 శ్రావణ మాసం నుంచి మనకి అన్ని శుభకార్యాలు కూడా మొదలవుతాయి. మనకి జూలై మాసంలో 1వ తేదీ నుంచి ఏమేమి ఉన్నాయో చూద్దామండి. జూలై 1వ తేదీ మంగళవారం, ఈరోజు తిథి షష్ఠి తిథి, నక్షత్రము పుబ్బా నక్షత్రము. ఈరోజు కుసుమహరనాథ జయంతిగా జరుపుకుంటారు. ఇంకా ఈరోజు స్కంద షష్ఠి, అంటే స్కంద షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించినట్లయితే వివాహ, సంతానము, గ్రహ దోషాలు ఇలాంటి ఏమున్నా కూడా తొలగుతాయి. ఈరోజు చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి బాగుందండి. ఇంకా 2వ తేదీ బుధవారం, ఈరోజు సప్తమి తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈరోజు మనకి మంచి రోజేనండి. అంటే 1వ తేదీ 2వ తేదీ 2 రోజుల్లో అద్దీళ్లు మారడానికి, ఇంకా అన్నప్రాసనలు, మళ్ళా పిల్లల్ని ఉయ్యాల్లో వేయడము, బారసార్లు, ఉద్యోగాలు మారడానికి, రిజిస్ట్రేషన్లు, ఇలా ఏమైనా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి, శ్రీమంతాలు ఇలా అన్ని పనులకైతే బాగుందండి. వివాహ గృహప్రవేశాలకైతే ముహూర్తాలు లేవు. ఇక 3వ తేదీ గురువారం, ఈరోజు అష్టమి తిథి, హస్త నక్షత్రము. ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే బాగుంది. ఇంకా 4వ తేదీ శుక్రవారం, ఈరోజు నవమి తిథి, చిత్తా నక్షత్రము. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి జయంతి. ఈరోజు కూడా చిన్న చిన్న పనులకు మాత్రమే బాగుంది. ఆషాఢ గుప్త నవరాత్రులు ఉన్నాయి కదండి. ఆ గుప్త నవరాత్రులు అంటే వారాహి నవరాత్రులు జూన్ 26 నుంచి ప్రారంభమై జూలై 4 సోమవారంతో ముగుస్తాయి. ఈ వారాహి నవరాత్రుల్లో వారాహి అమ్మవారిని పూజించినట్లయితే విశేష ఫలితాలు కలుగుతాయి. 5వ తేదీ శనివారం, ఈరోజు తిథి దశమి తిథి, నక్షత్రం స్వాతి నక్షత్రము. ఈరోజు కూడా చిన్న పనులకు మాత్రమే బాగుంది, మంచి రోజే అయితే. ఇక 6వ తేదీ ఆదివారము, ఈరోజు తిథి ఏకాదశి తిథి, నక్షత్రము విశాఖ నక్షత్రము. మనకి
మన తెలుగువారి మొదటి పండుగ అయినటువంటి తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి పర్వదినం ఈరోజే జరుపుకుంటాము. ఈరోజు బోనాలు కూడా, ఈరోజు గోపద్మ వ్రతము, ఇంకా ఆరుద్ర కార్తె పూర్తయి పునర్వసు కార్తె ప్రారంభమవుతుంది. ఇంకా మొహరం పండుగ ఈ రోజు నుంచే చతుర్మాస్య దీక్ష ప్రారంభమవుతుంది. ఈరోజు ఏకాదశి ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజించి పేలాలు అంటే ప్రసాదంగా పేలపిండి పెట్టి ఆలయ దర్శనం చేసుకున్నట్లయితే మనకి ఉన్నటువంటి పాపాలు అన్నీ కూడా నశించి సకల పాపాలు తొలగి మోక్షం సిద్ధించి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలిగి ఆ స్వామివారు అనుగ్రహం ఉంటుంది. ఇక 7వ తేదీ సోమవారం, ఈరోజు ద్వాదశి తిథి, అనురాధ నక్షత్రము. ఈరోజైతే వర్జమేమీ లేదు. ఈరోజు వాసుదేవ ద్వాదశిగా జరుపుకుంటారు. ఇంకా 8వ తేదీ మంగళవారం, ఈరోజు త్రయోదశి తిథి, జ్యేష్ఠ నక్షత్రము. ఈ రోజు కూడా మంచి రోజే. ఈరోజు గురుమోర్జమి ముగుస్తుంది. ఈ రోజుతోటి ఈరోజు ప్రదోష వ్రతము. ఈ రోజుతోటి మనకి మూడమి ముగుస్తుంది అనమాట. ఇంకా ఈ 6, 7, 8 ఈ 3 రోజులు కూడా మంచి రోజులేనండి. అంటే వివాహ గృహప్రవేశాలు కాకుండా మిగిలిన పనులు అంటే రిజిస్ట్రేషన్లు, ఉద్యోగాలు మారడము, అన్నప్రాసనలో పిల్లల్ని ఉయ్యాల్లో వేయడం, అద్దె ఇల్లు మారడానికి ఈ 6, 7, 8 ఈ 3 రోజుల్లో ఈ అన్ని పనులు చేసుకోవడానికి బాగుందండి. ఇక 9వ తేదీ బుధవారం, ఈ రోజు తిథి చతుర్దశి తిథి, నక్షత్రం మూలా నక్షత్రము. ఈ రోజు అయితే అంత మంచిగా లేదు. 10వ తేదీ గురువారము, ఈ రోజు తిథి పౌర్ణమి తిథి, నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రము. ఈరోజు వ్యాస భగవాన్ని పుట్టినరోజుగా వ్యాస పూర్ణిమగా గురు పూర్ణిమగా జరుపుకుంటాము. గురువుగా భావించే సాయిబాబాను, వ్యాస భగవానుని, ఇంకా గురువులని పూజించుకుంటాము. ఈరోజు మంచి రోజే. అంటే అన్నప్రాసనలు ఇంకా మిగిలిన అన్ని పనులు చేసుకోవడానికి, రిజిస్ట్రేషన్లు, ఉద్యోగాలు మారడము, పిల్లలకు సంబంధించిన ఈ శ్రీమంతాలు ఇలా అన్నిటికైతే బాగుంది. 11వ తేదీ శుక్రవారం, ఈరోజు పాడ్యమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రము. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవము. ఈరోజు చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే బాగుంది. ఇక 12వ తేదీ శనివారం, ఈరోజు విద్యా తిథి, ఉత్తరాషాఢ నక్షత్రము. ఈరోజు మంచి రోజేనండి. ఈయన చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే బాగుంది. ఇక 13వ తేదీ ఈరోజు ఆదివారం, ఈరోజు తిథి తదియా తిథి, శ్రవణ నక్షత్రము. మనకి ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి ఆదివారాలలో తెలంగాణలో బోనాలు జరుపుకుంటారు. ఈరోజు సికింద్రాబాద్లోని మహంకాళి అమ్మవారి బోనాలు జరుగుతాయండి. ఇక 14వ తేదీ సోమవారము, ఈరోజు చవితి తిథి, ధనిష్ఠ నక్షత్రము. ఈ చవితి తిథి మనకి 13 రాత్రి 1:11 నుంచి 14 రాత్రి 11:56 వరకు ఉందండి. మనకి చంద్రోదయ సమయంలో చవితి తిథి ఏ రోజు ఉంటే ఆ రోజు మనము మన కష్టాలని, అనుకున్న మొండి కోరికల్ని నెరవేర్చడానికి ప్రథమ పూజ్యులైన ఆ గణనాథుని విశేషంగా పూజించి చేసుకునే వ్రతమైనటువంటి సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి వ్రతం ఈరోజు జరుపుకుంటాము. ఈరోజు మంచి రోజే. ఇక 15వ తేదీ మంగళవారం, ఈరోజు పంచమి తిథి, శతభిష నక్షత్రము. ఈరోజు మంచి రోజే. ఈ రోజు కూడా అన్ని పనులు చేసుకోవడానికి, అంటే వివాహ గృహప్రవేశాలు కాకుండా మిగిలిన అన్ని పనులు చేసుకోవడానికి బాగుంది. 16వ తేదీ బుధవారము, ఈరోజు షష్ఠి తిథి, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర 2 నక్షత్రాలు అయితే ఉన్నాయండి. ఇంకా ఈరోజు సూర్య భగవానుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి సంక్రమణం జరుగుతుందన్నమాట. ఈరోజు మంచి రోజే. వివాహ గృహప్రవేశాలు కాకుండా మిగిలిన అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి. ఇక 17వ తేదీ గురువారం, ఈరోజు సప్తమి తిథి, రేవతి నక్షత్రము. ఈ రోజు నుంచి మనకి ఉత్తరాయణ పుణ్యకాలము పూర్తయి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. దక్షిణాయనంలో మనకి అన్ని పండుగలే ఉంటాయండి. ఈరోజు మంచి రోజే. మిగిలిన అంటే వివాహ గృహప్రవేశాలు కాకుండా మిగిలిన అన్ని శుభకార్యాలు అంటే 15, 16, 17 ఈ 3 రోజుల్లో శ్రీమంతాలు, అన్నప్రాసనలు, అద్దె ఇల్లు మారడాలు, పాఠశాలలు, ఉద్యోగాలు మారడము, రిజిస్ట్రేషన్లు, అన్నప్రాసన ఇలా ఎటువంటి అయినా చేసుకోవడానికి బాగుంది. 8వ తేదీ శుక్రవారము, ఈరోజు అష్టమి తిథి, అశ్విని నక్షత్రం. ఈరోజు అంత మంచిగా లేదు. 19వ తేదీ శనివారం, ఈరోజు నవమి తిథి, భరణి నక్షత్రం. ఈరోజు నవమి, దశమి 2 తిథులు కలిసి ఉన్నాయండి. ఈరోజు కూడా అంత మంచిగా లేదు. 20వ తేదీ ఆదివారము, ఈరోజు మనకి దశమి తిథి, కృత్తికా నక్షత్రం అండి. ఈరోజు అంటే ఆడి కృత్తిక ఇంకా పుష్యమి కార్తె ప్రారంభమవుతుంది. హైదరాబాద్లో మహంకాళి అమ్మవారి బోనాలు కూడా ఈరోజే జరుగుతాయి. ఈరోజు మంచి రోజే. 21వ తేదీ సోమవారము, ఈరోజు ఏకాదశి తిథి, రోహిణి నక్షత్రము. ఈరోజు మతత్రయ ఏకాదశిగా జరుపుకుంటాం. ఇంకా ఈరోజు కామిక ఏకాదశి. ఈరోజు మంచి రోజే. ఈ 20, 21 కూడా మంచి రోజులేనండి. 22వ తేదీ మంగళవారము, ఈరోజు ద్వాదశి తిథి, మృగశిర నక్షత్రము. ఈరోజు వచ్చేసి మనకి ప్రదోష వ్రతము. ఈరోజు కూడా మంచి రోజే. ఇంకా మనకి ఏమిటంటే ఈ 20,
21, 22 ఈ 3 రోజులు కూడా మంచి రోజులే. వివాహ గృహప్రవేశాలకు కాకుండా మిగిలిన అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 3 రోజులు బాగున్నాయి. 23వ తేదీ బుధవారము. ఈరోజు చతుర్దశి తిథి ఆర్ద్ర నక్షత్రము. ఈ రోజు అయితే వర్జ్యం ఏమీ లేదు. అయితే ఈ రోజు అయితే అంత మంచిగా ఏమీ లేదండి. ఈ రోజు విశేషము మాస శివరాత్రి, ఇంకా బాలగంగాధర తిలక్ జయంతి అండి. ఈ మాస శివరాత్రి రోజు అంటే ఆ పరమేశ్వరుని పూజించుకుంటే విశేష ఫలితాలు కలుగుతాయి. ఇక 24వ తేదీ గురువారము. ఈరోజు తిది అమావాస్య, పునర్వసు నక్షత్రము. ఈ రోజుతోటి మనకి ఆషాఢ మాసము ముగుస్తుందన్నమాట. ఈ ఆషాఢ మాసం ఈరోజు ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యను మనము చుక్కల అమావాస్యగా విశేషంగా జరుపుకుంటారు. ఇంకా మనకి ఈ రోజుతోటి ఆషాఢ మాసం ముగిసిపోతుంది. ఈ రోజు అయితే అంత మంచిగా లేదు. 25వ తేదీ శుక్రవారం. ఈరోజు పాడ్యమి తిథి, పుష్యమి నక్షత్రం అండి. ఈ రోజు నుంచి మనకి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసం ముగిసి అసలు శ్రావణ మాసం అంటేనే మనందరికీ తెలిసిందే కదండి. అన్ని శుభకార్యాలు, వివాహాలు, గృహప్రవేశాలు, శుభకార్యాలు, పూజలు, వరలక్ష్మి వ్రతాలు. ఆడవాళ్ళు అయితే నిండు ముత్తైదువులుగా ప్రతి ఇల్లు కూడా పూజలతోటి కలకల్లాడుతూ ఉంటుంది. అసలు మనకి శ్రావణ మాసం అంటే ఆడవాళ్ళకు కూడా చాలా ప్రీతిపాత్రమైనటువంటి మాసం. ఈరోజు మనకి శ్రావణ మాసంలో మొదటి శ్రావణ శుక్రవారం కూడా మనకి ఈరోజే వస్తుందండి. ఈ రోజు నుంచి వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. మనకి ఈరోజు మంచి రోజే. అన్ని పనులు, శుభకార్యాలు ఏమైనా చేసుకోవడానికి, పెళ్లి చూపులు అలాంటి వాటికి అన్నిటికీ బాగుంది. ఇక 26వ తేదీ శనివారము. ఈరోజు విద్యా తిథి, ఆశ్లేష నక్షత్రము. ఈరోజు మనకి శ్రావణ మాసంలో శ్రావణ శనివారాలను కూడా విశేషంగా జరుపుకుంటారు. ఈరోజు శ్రీ మహావిష్ణు వెంకటేశ్వర స్వామి అమ్మవారిని పూజించుకుంటాము. ఈరోజు చంద్ర దర్శనం. ముఖ్యంగా ఈరోజు వివాహ గృహ ప్రవేశాలకి, అన్ని శుభకార్యాలకి చాలా అంటే చాలా బాగుందండి. ప్రతి శుభకార్యానికి కూడా ఈరోజు విశేషంగా ఉంది. ఇంకా 27వ తేదీ ఆదివారము. ఈరోజు తదియా తిథి, మకా నక్షత్రము. ఈ 27వ తేదీ మంచి రోజే అండి. అన్ని పనులు చేసుకోవడానికి బాగుంది. అంటే వివాహ గృహప్రవేశాలకి ఎవరి వాళ్ళ ఉంటాయి కదండి పేర్లు, వాళ్ళ జాతకాలను బట్టి ఉంటాయి. అది ఈరోజు చూసుకొని చేసుకోవాలి. ఈరోజు మంచి రోజే, కానీ వివాహ గృహ ప్రవేశాలకి ప్రత్యేకంగా అంటూ లేదు. నక్షత్రాలు వాళ్ళ జాతకాలను బట్టి చూపించుకోవాలి. ఇంకా 28వ తేదీ సోమవారము. ఈరోజు చవితి తిథి, పుబ్బా నక్షత్రము. ఈరోజు మంచి రోజే. ఈరోజు దూర్వ మహాగణపతి వ్రతం జరుపుకుంటాం. ఇంకా నాగ చతుర్థి. వివాహము, గృహప్రవేశాలు, మిగిలిన అన్ని శుభకార్యాలకైతే ఈరోజు చాలా అంటే చాలా బాగుంది. 29వ తేదీ మంగళవారం. ఈరోజు పంచమి తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రము. ముఖ్యంగా ఈరోజు నాగుల పంచమిగా జరుపుకుంటాము. అందులో మంగళవారము శ్రావణ మాసంలో ఈ మంగళవారంతో కూడి రావడం చాలా విశేషము. సుబ్రహ్మణ్య స్వామిని నాగులకి ఈరోజు మంగళవారం చాలా సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన రోజు. మనకి ఏమైనా అంటే గ్రహదోషాలు కానీ, వివాహము, సంతానము ఇలాంటి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించిన, నాగేంద్ర స్వామిని పూజించిన మనకి విశేష ఫలితాలు కలుగుతాయి. ఈ రోజే మనకి మొదటి శ్రావణ మంగళవారం కూడానండి. ఈరోజు ఎంత విశేషం అంటే చాలా విశేషమైన రోజు. ఈరోజు అన్ని శుభకార్యాలకి, వివాహాలు, గృహప్రవేశాలు, పెళ్లి చూపులు, నిశ్చయితాంబూలాలు, ప్రతి ఒక్క శుభకార్యాలన్నిటికీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక 30వ తేదీ బుధవారము. ఈరోజు షష్ఠి తిథి, హస్త నక్షత్రము. ఈరోజు సామగోపకర్మ. ఇంకా ఈరోజు కల్కి జయంతి. ఈరోజు చాలా అంటే చాలా మంచి రోజు. వివాహ గృహప్రవేశాలకు, మిగిలిన అన్ని శుభకార్యాలు అంటే రిజిస్ట్రేషన్లు, ఉద్యోగాలు మారడం, పిల్లలకి అన్నప్రాసనలు, బారశాలలు, ఇంకా శ్రీమంతాలు, ఇలా ఎటువంటి శుభకార్యాలకైనా సరే ఈరోజు బాగుంది. ఇక 31వ తేదీ గురువారము. ఈరోజు మనకి సప్తమి తిథి, చిత్తా నక్షత్రము. ఈరోజు కూడా చాలా మంచి రోజు. ఈరోజు వివాహ గృహప్రవేశాలకు, మిగిలిన అన్ని శుభకార్యాలకైతే చాలా బాగుందండి. ఇవి ఫ్రెండ్స్ మనకి జూలై మాసంలో 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగలు కానీ, రోజులు కానీ, ఇంకా వివాహ గృహప్రవేశాలు, మిగిలిన అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఏ రోజులు బాగుందని మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ జూలై మాసంలో ఆషాఢ శ్రావణ మాసాల్లో వస్తున్న ముఖ్యమైన పండుగలు, శుభాకాంక్షలతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.